అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 2-3 ఆజ్ఞల్ని ఫాలో అయితేనే నిత్య జీవం అని చెప్పాడు. మరి అది రద్దు చేసినట్టు కాదు అప్పుడు. మరి ఏం చేసినట్లు? సంస్కరించాడు ధర్మశాస్త్రాన్ని. ఇది నేను చెప్పింది అదర్ జీసస్లో. యేసు ధర్మశాస్త్రాన్ని అమలు చేయలేదు, రద్దు చేయలేదు. అందులో ఉన్నటువంటి కొంత మంచి భాగాన్ని తీసుకుని చెడు భాగాన్ని తొలగించి ఇంకొన్ని సమాజ హితమైనటువంటి కొన్ని నియమాలు, కొత్త నియమాలను ప్రవేశపెట్టి సంస్కరణ అంటారు దీన్ని. మార్పులు చేర్పులు చేయడం. సంస్కరణ అంటే మొత్తం పూర్తిగా పక్కన పెట్టేయడమో లేదా పూర్తిగా దాన్ని ఉన్నట్టుగా యాజ్ అమలు చేయడమో కాదు. కొన్నిటిని తొలగించి అవసరం లేని వాటిని తొలగించుకొని అవసరం ఉన్న వాటిని ఉంచి ఇంకొన్ని కొత్తవి యాడ్ చేసుకోవడం దాన్ని సంస్కరణలు అంటారు. సంఘ సంస్కర్తలు అంటూ ఉంటారు. ఏంటి సంఘ సంస్కర్తలు అంటే? సమాజంలో అప్పుడు దాకా ఉన్నటువంటి కొన్ని నియమాలని రద్దు చేయడం కానీ మార్పులు చేర్పులు చేసి దాన్ని బెటర్మెంట్ చేయడం సంఘ సంస్కర్తలు చేసే పని అది. యేసు కూడా ఒక సంఘ సంస్కర్త. ఆ రోజు బైబిల్